హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, మనకి సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి సమ్మర్ స్కిన్ కేర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. చాలామంది ఏం చేస్తారంటే సమ్మర్లో ఎక్కువ స్వెట్ వస్తుంది, ఫేస్ జిడ్డుగా ఉంటుందని చెప్పని స్కిన్ కేర్ యూజ్ చేయడం మానేస్తారు. అలా కాకోకుండా సమ్మర్లో కూడా మీరు ఇప్పుడు నేను చెప్పబోయే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఏవి యూజ్ చేసినా కానీ మీకు జిడ్డుగా అనిపించదు అండ్ మీ స్కిన్ బాగా ప్రొటెక్ట్ అయ్యి ఉంటుందండి. సమ్మర్లో ఏంటంటే మన స్కిన్ చాలా తొందరగా నల్లపడిపోతూ ఉంటుంది, ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. హీట్ బంప్స్ కానీ లేదా ర్యాషెస్ రావటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నా, స్వెట్ స్మెల్ రాకోకుండా ఉండాలన్నా ఎలాంటి ప్రొడక్ట్స్ బాగా పనిచేస్తాయి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను. అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్నీ అండర్ 300 రూపీస్ అండి. అండర్ బడ్జెట్లో నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఇంక లేట్ చేయకోకుండా ఈ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఏంటి అనేది చూసేద్దాం పదండి. ఫ్రెండ్స్, ఈ ప్రొడక్ట్స్ అన్నీ మనకి అమెజాన్లో ఈజీగా అవైలబుల్లో ఉంటాయి. నేను అమెజాన్లో తీసుకున్నాను. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు మీరు తీసుకోవాలి అనుకుంటే అమెజాన్లో మనకి కలర్ స్ప్లాష్ సేల్ జరుగుతుందండి. ఈ సేల్ మనకి 1 మార్చ్ నుంచి 9 మార్చ్ వరకు ఉంటుంది. ఈ టైం పీరియడ్లో మీరు తీసుకున్నట్టయితే మనకి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. మీరు కూడా చెక్ చేయండి. సో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ అయితే ప్రొడక్ట్స్ గురించి చెప్తాను. మీరు అది క్లారిటీ తెచ్చుకొని మీకు ఏది నచ్చింది, మీకు ఏది సెట్ అవుతుంది అనేది తెలుసుకున్న తర్వాత ఆ లింక్ క్లిక్ చేసుకుని పర్చేస్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి సీరం. సీరమ్స్లో మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో బాగుండే సీరం కావాలి, స్కిన్ బ్రైటనింగ్గా కావాలి, స్కిన్ షైనింగ్గా ఉండాలి అంటే ఈ సీరం చాలా బాగుంటుందండి. ఇది నేను రీసెంట్గానే ఎక్కువగా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ సీరం వచ్చేసరికి పాండ్స్ బ్రైట్ బ్యూటీ సీరం అండి ఇది. అండ్ ఈ సీరం ఏంటంటే మనకి యాంటీ పిగ్మెంటేషన్ సీరం అండి. మనకి సన్ వల్ల పిగ్మెంటేషన్ చాలా తొందరగా వస్తుంది కదా, అందుకనే సమ్మర్స్లో ఇది నేను రికమెండ్ చేస్తున్నాను. అండ్ ఈ సీరం ఏంటంటే మనకి అస్సలు జిడ్డుగా అనిపించదు. మన స్కిన్ మీద అప్లై చేసుకున్న వెంటనే స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. స్కిన్లో మంచి గ్లోన్ అయితే తీసుకొస్తుంది. ఇందులో నయాసినమైడ్ ఉండటం వల్ల మన స్కిన్ మీద పిగ్మెంటేషన్ కూడా రాకోకుండా ఉంటుంది. ఈ సీరం గురించి ఇంకా డీటెయిల్గా కావాలి అనుకుంటే ఆల్రెడీ నేను షార్ట్ వీడియో చేశాను, మీరు అది చెక్ చేయొచ్చు. సీరం తర్వాత ఫేస్ మాయిశ్చరైజర్. ఫేస్ మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకోవాలి అంటే చాలామంది ఏమనుకుంటారంటే జిడ్డుగా అనిపిస్తుంది, హెవీగా అనిపిస్తుంది అని అప్లై చేసుకోరు. బట్ మీరు లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకోవడం అలవాటు పడ్డారంటే అసలు మీరు మాయిశ్చరైజర్ మిస్ అవ్వరండి. మీ స్కిన్ అంత బాగా రిపేర్ అవుతుంది. మీకు అలాంటి లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ ఒకటి కావాలి అనుకుంటే మీరు ఇది ట్రై చేయొచ్చు. నేను ఇది ట్రై చేయటం ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడే నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసరికి డాట్ అండ్ కీ బ్రాండ్ నుంచి అండి. ఈ సీరం మనకి జెల్ బేస్లో ఉంటుంది. 72 అవర్స్ వరకు మనకి హైడ్రేషన్ ఇస్తుంది. మనం ఒక్కసారి అప్లై చేసుకుంటే 72 అవర్స్ వరకు మన స్కిన్లో మంచి మాయిశ్చరైజింగ్ అలానే ఉంటుంది. అండ్ జెల్ బేస్ కాబట్టి మనకి అస్సలు జిడ్డుగా అనిపించదు. ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూపించేవన్నీ ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతాయి. బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు యూజ్ చేయొచ్చు. ఇది ఓన్లీ మాయిశ్చరైజరే కాదండి, ఇందులో మాయిశ్చరైజర్తో పాటు ప్రోబయాటిక్స్ కూడా ఉంటాయి. దీనివల్ల మన స్కిన్ చాలా తొందరగా రిపేర్ అవ్వటం లేదంటే డ్యామేజ్ అవ్వకోకుండా కాపాడటానికి బాగా పనిచేస్తుంది. డాట్ అండ్ కీలో ఇది ఒక మంచి ప్రోడక్ట్ అండి. మీకు ఇంకా మంచి రిజల్ట్ రావాలి అనుకుంటే కనుక మీరు డాట్ అండ్ కీలోనే బ్యారియర్ రిపేర్ ఫేస్ వాష్ ఉంటుంది. దీంతో పాటు అది కూడా యూజ్ చేశారంటే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. ఇదైతే మంచి హైడ్రేషన్ ఇస్తుంది, అస్సలు జిడ్డుగా అనిపించదు. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ సన్ స్క్రీన్. చాలా మంది ఏం చేస్తారంటే అన్నీ అప్లై చేసుకుంటారు, లాస్ట్లో సన్ స్క్రీన్ స్కిప్ చేసేస్తారు. అలా చేయటం వల్ల మీరు ఇప్పుడు దాకా అప్లై చేసుకున్న స్కిన్ కేర్ మొత్తం వేస్ట్ అయిపోతుందండి. మనకేంటంటే సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటేనే సన్లోకి వెళ్ళినప్పుడు మంచి ప్రొటెక్షన్ వస్తుంది. అండ్ మీరు ఇప్పటి వరకు అప్లై చేసుకున్న స్కిన్ కేర్ మొత్తం ఆక్సిడైజ్ అవ్వకోకుండా చేస్తుందన్నమాట. నేను డాక్టర్ షెడ్స్ నుంచి రికమెండ్ చేస్తానండి. ఈ బ్రాండ్ నాకు చాలా చాలా ఇష్టం. నేను బయాస్ అని కూడా చెప్పొచ్చు, ఈ బ్రాండ్కి పెద్ద ఫ్యాన్ని. ఈ బ్రాండ్లో సన్ స్క్రీన్స్ చాలా బాగుంటాయి, ఎందుకంటే నా స్కిన్ని అంత బాగా రిపేర్ చేసినాయి. సన్ స్క్రీన్స్ కానీ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్ కానీ చాలా బాగుంటాయండి. ఇందులో నేను లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్లో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి, సన్ స్క్రీన్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. బట్ ఈ సమ్మర్ కోసం నేను తీసుకుంది వచ్చేసరికి కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ సన్ స్క్రీన్ అండి.
ఈ కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ సన్ స్క్రీన్ పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఒకవేళ స్కిన్ కేర్ యూజ్ చేయడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళైనా మీరు ఓన్లీ ఈ సన్ స్క్రీన్ ఒకటి అప్లై చేసుకోవచ్చు. ఎందుకనంటే ఇందులో స్కిన్ కేర్ కూడా ఇన్ఫ్యూజ్ అయి ఉంటుంది. అంటే మన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్లో ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, అందులో ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో కూడా ఉంటాయి. లైక్ నేను ఇందాక నయాసినమైడ్ ఉంది సీరంలో అని చెప్పాను. మీకు అలా అన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేయడం ఇష్టం లేకపోతే నయాసినమైడ్ ఇందులో కూడా ఉంటుంది. కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ ఉంది, కుంకుమ పువ్వు అలాగే కోజిక్ యాసిడ్. ఈ రెండు మన స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేస్తాయి అండ్ సన్ ప్రొటెక్షన్కి చాలా బాగుంటాయి. SPF 50 ఉంటుంది, PA+++ ఉంటుంది. సో మన స్కిన్ బ్యారియర్ని రిపేర్ చేయడానికి కూడా ఇది చాలా చాలా బాగా పనిచేస్తుందండి. మీరు ఇది ఒక్కటి అప్లై చేసుకుని మిగతా స్కిన్ కేర్ మొత్తం స్కిప్ చేసేసిన మార్నింగ్ ఏం కాదు, ఇది ఒక్కటి అప్లై చేసుకునే సరిపోతుంది. అలా కాదు మేము స్కిన్ కేర్ మిగతా ఇప్పుడు మీరు చెప్పిన ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేస్తూ ఇది యూజ్ చేయొచ్చు అంటే హ్యాపీగా యూజ్ చేయొచ్చు. కాకపోతే కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది కొంచెం థిక్గా అనిపిస్తుంది. మీరేం చేస్తారంటే సిరమైడ్ అండ్ విటమిన్ C ఉంటుంది, మీరు అది ట్రై చేయండి, అది లైట్ వెయిట్గా ఉంటుంది. సో మిగతా వాళ్ళైతే ఇది యూజ్ చేసేయచ్చు, చాలా చాలా బాగుంటుంది. డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుందండి. ఓన్లీ 1 ప్రోడక్ట్ అప్లై చేసుకుంటే చాలు, చాలా బాగా పనిచేస్తుంది. సో నేను హైలీ రికమెండ్ చేస్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. మీరు ఇక్కడ నేను చూపించే ప్రోడక్ట్స్ ఏవి తీసుకోకపోయినా ఇది ఒక్కటి యూజ్ చేసినా సరిపోతుంది. సో క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. అండ్ ఇది కూడా ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. ఓన్లీ ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ ఎక్స్ట్రా లేయర్స్ అప్లై చేసినప్పుడు మళ్ళీ ఇది కూడా అప్లై చేసినప్పుడు కొంచెం హెవీగా అనిపిస్తుంది. సో అందుకని ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఆ డీటెయిల్స్ చెప్పాను. నేను మీకు అన్ని క్లారిటీగా చెప్తున్నాను కాబట్టి వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి అని ప్రతిసారి చెప్తాను. బట్ మీరు స్కిప్ చేశారు అంటే ఇలాంటి పాయింట్స్ మిస్ అయిపోతారు. సో స్కిన్ కేర్లో ఫేస్కి వచ్చేసరికి లాస్ట్ అండ్ ఫైనల్ లిప్ బామ్ అండి. మనకి ఫేస్ మీద సన్ పడినప్పుడు మన ఫేస్ ఈ స్కిన్ ఎలా అయితే డ్యామేజ్ అవుతుందో మన లిప్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. చాలామంది స్మోకింగ్ చేయరు, డ్రింకింగ్ చేయరు, కానీ లిప్స్ బ్లాక్గా ఉంటాయి. దాని రీజన్ ఏంటంటే ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అవటం వల్ల అండి. అలాంటి వాళ్ళు లిప్ బామ్ అప్లై చేసుకోవడం అలవాటు చేసుకోండి. యాక్చువల్గా లిప్ బామ్ అందరూ అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకుంటేనే మన లిప్స్ అనేది ప్రొటెక్టింగ్గా ఉంటాయి. ఈ లిప్ బామ్ వచ్చేసరికి డాట్ అండ్ కీ నుంచి నాకు ఇది చాలా బాగా నచ్చుతుంది. ఈ లిప్ బామ్లో బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇందులో SPF 50 ఉంటుందండి. మనకి సన్ ప్రొటెక్షన్ కూడా చాలా బాగా వస్తుంది. SPF 50 అంటే మన ఫేస్కి అప్లై చేసుకునే సన్ స్క్రీన్కి ఎంత అయితే సన్ ప్రొటెక్షన్ ఉంటుందో అంత సన్ ప్రొటెక్షన్ ఈ లిప్ బామ్లో ఉంటుంది. సో మన లిప్స్కి కూడా అంతే ప్రొటెక్షన్ ఇస్తున్నాం కాబట్టి అస్సలు డార్క్గా అవ్వవు. మీరు ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అలాంటప్పుడు డార్క్గా అయితే నేనేం చేయలేను, కానీ బట్ సన్ వల్ల డార్క్నెస్ వచ్చింది మీ లిప్స్ అంటే మాత్రం అది అస్సలు అవ్వదు. ఇది చాలా బాగుంటుంది. లిప్స్ మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటాయండి. అండ్ ఈ లిప్ బామ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకనంటే నేను అప్లై చేసినప్పుడల్లా లిక్ చేసేస్తూ ఉంటా, అదొక అలవాటు నాకు. ఇది మనకి చాలా చాలా టింటెడ్ లిప్ బామ్ కాబట్టి కలర్ కూడా చాలా మంచి కలర్ ఇస్తుంది. టేస్ట్ కూడా కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి లిక్ చేసినప్పుడు భలే ఉంటుంది అనమాట. సో మీలో ఎంతమందికి లిప్ బామ్స్ అప్లై చేసినా లిప్స్టిక్స్ అప్లై చేసినా లిక్ చేసే అలవాటు ఉంది చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో ఇది నేను నెక్స్ట్ రికమెండ్ చేసే ప్రోడక్ట్, చాలా బాగుంటుంది. సో ఈ లిప్ బామ్ కాకుండా విష్ కేర్ లిప్ బామ్ కూడా బాగుంటుందండి. మీరు ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. బట్ నేను ఈరోజు బడ్జెట్ ఫ్రెండ్లీలో చెప్తున్నాను కాబట్టి ఇది చూస్ చేసుకున్నాను. ఇందులో కూడా SPF 50 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి బాడీ కేర్ కండి. బాడీ కేర్కి చాలామంది ఏం చేస్తారంటే సమ్మర్స్లో ఎక్కువ కేర్ తీసుకోరు. అండ్ సమ్మర్లో కేర్ తీసుకోకపోవడం వల్ల మెయిన్గా మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే మన బాడీ ఆర్డర్ అనమాట. స్మెల్ వస్తూ ఉంటుంది, బాడీ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకోకుండా ఉండాలి అంటే మీరు బాత్ చేసిన తర్వాత బాడీ ఆయిల్స్ ఉంటాయండి. ఇలా బాడీ ఆయిల్స్ ఉంటాయి. ఈ బాడీ ఆయిల్స్ మీరు అప్లై చేసుకున్నారనుకోండి, మీకు చాలా వరకు బాడీ ఆర్డర్ అనేది రాకోకుండా ఉంటుంది. అంటే ఆ స్మెల్ అనేది బ్యాడ్ స్మెల్ రాకోకుండా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి ప్లమ్ బ్రాండ్ నుంచి. ఇందులో చాలా వేరియంట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి హవాయి అండ్ రూంబా. ఇది మా మమ్మీ యూజ్ చేస్తుంది. నాకైతే వెనీలా చాలా ఇష్టం. నేనేం చేస్తానంటే సమ్మర్ వచ్చినప్పుడు మనకి బాడీ ఆయిల్స్తో పాటు బాడీ వాషెస్ కూడా సేమ్ రేంజ్ ఉంటాయి ప్లమ్లో. నేనేం చేస్తానంటే వెనీలా నాకు చాలా ఫేవరెట్ అనమాట. అది స్మెల్ వెనీలా స్మెల్ వస్తూ ఉంటుంది, కప్ కేక్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట.
సో నేనేం చేస్తానంటే సమ్మర్ వచ్చినప్పుడు జస్ట్ బాడీ వాష్ కూడా నేను అదే యూస్ చేస్తాను అండ్ బాడీ ఆయిల్ కూడా సేమ్ యూస్ చేస్తాను. ఇలా యూస్ చేయడం వల్ల ఏంటంటే మంచి స్వీట్ స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి మంచి కప్ కేక్ స్మెల్, ఫ్రెష్గా బేకరీలో నుంచి ఆ ఫ్రెష్ స్మెల్ ఎలా వస్తుంది అలా వస్తుంది వెనీలా అయితే. అండ్ ఇది వచ్చేసరికి హవాయి అండ్ రూంబా. నేను మీకు కావాలి అనుకుంటే వెనీలాది లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఈ ఆయిల్ ఏంటంటే మనకి బాడీ మొత్తానికి అప్లై చేసుకోవాలి, ఫేస్కి అప్లై చేసుకోకూడదు. మీ నెక్ దగ్గర నుంచి బాడీ మొత్తం అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అప్లై చేసుకునేటప్పుడు హెవీగా పెట్టుకోకూడదు, జస్ట్ కొంచెం చిన్న డ్రాప్స్ తీసుకుని అప్లై చేసుకోండి. లైట్ వెయిట్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అండ్ మీరేంటంటే అప్లై చేసుకున్న తర్వాత హెవీగా అప్లై చేసేసుకుంటే జిడ్డుగా అనిపిస్తుంది. అలా కాకుండా కొంచెం అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది, మైల్డ్గా ఉంటుంది. అండ్ మీకేంటంటే డే మొత్తం స్కిన్ కూడా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. సో ఇవేనండి నేను రికమెండ్ చేసేవి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇందులో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం కూడా మర్చిపోవద్దు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి.